महागणाधिपतये नमः। ओं विनाशकाय नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। తొండమనేకదంతమును తోరపు పొజ్జయి వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జవైయుండడి పార్వతీ తనయ ఓయి గణాధిపాని కుమృక్కెదన్. సకల విఘ్నాలకు అధినాయకుడు, సకల దేవగణానికి అధిపతి, సకల కార్యాలను నెరవేర్చగల వరసిద్ధి ప్రదాత, సకల మానవాళికి పూజనీయుడు గణపతి. గణపతి పృథ్వీతత్వానికి సంకేతం. అందువల్ల బంగారం, వెండి, రాగి ప్రతిమలతో కన్నా పూజ చేయడం కన్నా మట్టి వినాయకునికి పూజ చేస్తేనే గణపతికి చాలా ఇష్టం. లోకంలో భాద్రపద మాసం శూన్యమాసమని, ఈ నెలలో ఏ శుభకార్యాలు చేయకూడదని చాలామంది అభిప్రాయం. భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడు ఆవిర్భవించి చవితి తిథిలో ఉన్న దోషాన్ని, భాద్రపద మాసానికి ఉన్న శూన్యతను తొలగించాడు. ఆ విధంగా భద్రములకు అనగా శుభములకు స్థానమైన మాసం భాద్రపద మాసంగా మారింది. స్త్రీలు, పురుషులు, చిన్న పెద్ద తేడా లేకుండా పసిపిల్లల నుండి పండు ముసలి వరకు అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ వినాయక చవితి. విఘ్నేశ్వరుని కథ. సూత మహాముని సౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోష నివారణకు ఇలా చెప్పెను. పూర్వం గజరూపం గల రాక్షసుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమై వరమును కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, మీరు ఎల్లప్పుడూ నా ఉదరమందు నివసింపమని కోరాడు. వెంటనే బోలాశంకరుడు అతని కోరికలను తీరుస్తూ అతని ఉదరమందే ప్రవేశించాడు. కైలాసాన పార్వతీదేవి భర్తజాడ తెలియక పలు ప్రదేశాల్లో వెతుకుతూ ఉన్నప్పుడు కొంతకాలానికి గజాసురుని గర్భంలో ఉన్నాడని తెలుసుకొని విష్ణుమూర్తిని ప్రార్థించి, మీరు పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించినట్లే ఇప్పుడు కూడా రక్షింపమని వేడుకొనెను. గజాసుర సంహారంనకు గంగిరెద్దు మేళమే సరైనదిగా భావించి బ్రహ్మాది దేవతలను పిలిపించి నందిని గంగిరెద్దుగా ముస్తాబు చేసి తలా ఒక వాద్యమును ధరింపజేసి తాను కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకొని గజాసురపురానికి వెళ్ళి వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా అక్కడికే గజాసురుడు వారి వద్దకు వచ్చి తన భవనమందు కూడా ఆడిప్పమని కోరెను. ఆ విధంగా జగన్నాటక సూత్రధారి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించగా పరమానందభరితుడైన గజాసురుడు మీకేమి కోవాలో కోరుకోండి అనగా అప్పుడు విష్ణుమూర్తి, ఇది శివుని వాహనమగు నంది శివుని కనుగొనటకై వచ్చింది, కావున శివుని చూపించమని అడిగెను. అతన్ని శ్రీహరిగా గ్రహించి తనకు మరణమే నిశ్చయమనుకొని పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరింపమని ప్రార్థించను. అప్పుడు నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించింది. అప్పుడు హరి శివునితో, దుర్మార్గులకు ఇట్టి వరములు ఇవ్వరాదని, ఇచ్చినచో పాముకు పాలు పోసినట్లేనని తెలిపి వైకుంఠమునకు వెళ్ళాను. తర్వాత శివుడు కూడా నందినెక్కి కైలాసానికి వేగంగా వెళ్ళెను. కైలాసంలో పార్వతీదేవి భర్తరాకను దేవతల ద్వారా తెలుసుకొని చాలా సంతోషించి పరమేశ్వరుని స్వాగతం పలికేందుకు అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో ఒక ప్రతిమను చేయగా అది ముచ్చటైన బాలుని రూపం రాగా దానికి తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ప్రాణప్రతిష్ఠ చేసి వాకిట ముందు కాపుగా ఉంచి ఎవరిని లోనికి రానియద్దని తెలిపింది. అనంతరం స్నానం ముగించిన పార్వతి సర్వాభరణాలు అలంకరించుకొని పతిరాకకై నిరీక్షింపసాగింది. అప్పుడు పరమేశ్వరుడు అక్కడికి చేరుకొని లోపలికి వెళ్ళుచుండగా ఆ బాలుడు అడ్డగిస్తే
కోపంతో శివుడు తన త్రిశూలంతో కంఠాన్ని కత్తిరించి లోపలికి వెళ్ళాడు. పార్వతి భర్తను చూసి ఎదురు వెళ్ళి పూజించి తర్వాత వారు ముచ్చరించుకున్న సమయంలో బాలుని ప్రస్తావన తేగా ఆ మహేశ్వరుడు తాను చేసిన పనికి చింతించి ఒక ఏనుగు శిరస్సును తెప్పించి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని పేరు పెట్టాడు. అతడు సులభంగా వెళ్ళుటకు అనిందుడను ఎలుక రాజును తన వాహనంగా చేసుకున్నాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి కూడా జన్మించాడు. ఒకరోజు దేవతలు మునులు విఘ్నాలు కలగకుండా ఒకరిని అధిపతినిగా నియమించమని పరమేశ్వరుని కోరగా గజాననుడు తాను పెద్దవాడినని తనకే కావాలని కోరగా కుమారస్వామి కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అప్పుడు శివుడు మీలో ఎవరు ముల్లోకాల్లోని పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా వస్తారో వారికి ఇస్తాననగా వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై వెళ్ళాడు. అంతటా గజాననుడు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణలు చేసి కైలాసాన్నే ఉన్నాడు. తర్వాత 3,50,00,000 నదులలో స్నానం చేసి వచ్చేటప్పుడు కుమారస్వామికి తనకంటే ముందే స్నానం ఆచరిస్తూ వెళ్తున్నట్టు ఆ యొక్క వినాయకుడు కనిపిస్తాడు. తర్వాత కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రుల పక్కనే ఉన్న అన్నగారిని చూసి తన మహిమను తెలుసుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక అలా మాట్లాడినందుకు క్షమాపణలు కోరి ఈ ఆధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వండని ప్రార్థించాడు. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుచున్నాడు. తర్వాత సమస్త దేవతలు విఘ్నేశ్వరునికి కుడుములు, పాలు, తేనె, పిండి వంటలు, పానకం, వడపప్పు ఇవ్వగా వాటిని తిని కైలాసానికి వెళ్ళి తండ్రిదండ్రులకు నమస్కారం చేయబోగా ఉదరము భూమికి ఆని చేతులు భూమికి అందడం లేదు. అప్పుడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు వికటాటహాసం చేస్తాడు. అప్పుడు ఉదరం పగిలి అందలి కుడుములు, అరటిపళ్ళు బయటకు దొల్లిపోయాయి. ఆ విధంగా వినాయకుడు చనిపోతాడు. పార్వతి శోకిస్తూ పాపాత్ముడా, నీ దృష్టి తగిలితే నా కొడుకు చనిపోయాడు, కావున నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందురుగాక అని శపించగా ఆ శాపం చంద్రునికే కాక యావత్ లోకానికి శాపమైంది. దేవతలు అందరూ కలిసి నీవిచ్చిన శాపం వల్ల లోకాలకెల్లా కీడు వాటిల్లుతోంది తల్లి అని వేడుకొనగా పార్వతీదేవి ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు అని శాపానికి ఉపశమనం చెప్పారు. అంత బ్రహ్మాదులు సంతసించి భాద్రపద శుద్ధ చతుర్థి యందు మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త వహించి సుఖంగా ఉన్నారు. అష్టమూర్తియగు శివుని పుత్రుడవుడచే గణపతులు 8 మంది. మొదటివారు లక్ష్మీ గణపతి, చిక్షప్ర గణపతి, సిద్ధి గణపతి, చింతామణి గణపతి, శక్తి గణపతి, ఉచ్చిష్ట గణపతి, ఏకాక్షర గణపతి, కుమార గణపతి. వీరందరికీ కూడా గణపతియే మనకు ఆదిదేవుడుగా కనిపిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకి నా మనస్సు అనేది తెలుపుకుంటూ సెలవిస్తున్నాను.